నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రోడ్డు భద్రత మనందరి సామాజిక బాధ్యత అని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. గంగవరం మండలంలోని మదర్ తెరీసా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు మరియు సిబ్బందికి హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తూ పలు కీలక సూచనలు చేశారు. కాలేజ్ కరెస్పాండెంట్ గారు రవీంద్రబాబు గారు, గౌరవనీయులు రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఎంఈ మధుసూదన్ గారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాంగోపాల్ గారు, లక్ష్మీకాంత్ రెడ్డి గారు, మధుసూదన్ గారు, అదేవిధంగా నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా ఎంఏ సార్ చెప్పినట్లు మిమ్మల్ని బెదిరించడం కాదు, ఒక్కసారి మీరు ఆ చనిపోయిన వ్యక్తుల యొక్క శవాలను కానీ లేదా వారి బంధువుల యొక్క ఆర్తనాదాలు కానీ వింటే మీకు ఆ రోజు మా సార్ అన్నట్టుగా ఎట్లా నిద్ర పట్టదు, మీకు నిద్ర పట్టదు. మిమ్మల్ని బెదిరించినట్టు కాదు, మన యజమాన్యం కాలేజ్ యజమాన్యం గారు ముందుండి మా పిల్లల యొక్క భద్రత, మా సిబ్బంది యొక్క భద్రత ముఖ్యమని చెప్పి ముఖ్య ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అంటే అది తీసుకోవడం వరకే తీసుకుంటున్నారు, కానీ వెంటనే దాన్ని ఇంట్లో పెట్టేయడము లేదా బండితో పాటు ముందర పెట్టుకొని రావడము, వెనకాల తగిలించుకోవడం రావడం చేస్తున్నారు. దానివల్ల ఆ విధమైన ఉద్దేశంతో మన యజమాన్యం మరియు మన ఎమ్మెల్యే గారు మేమంతా వచ్చింది అది పెట్టుకోవడానికి, ముందర పెట్టుకోవడానికి కాదు, తలపైన ప్రాంప్ట్గా పెట్టుకొని ద్విచక్ర వాహనాన్ని నడపడం కొరకిస్తున్నారు. దయచేసి మీరు అన్ని రూల్స్ పాటించండి. మీరు జాగ్రత్తగా అన్ని రూల్స్ పాటిస్తూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సక్రమంగా మంచి ఉద్దేశంతో అన్ని పాటిస్తూ నేరుగా సక్రమంగా ఇంటికి వెళుతూ, అదేవిధంగా వేరే యొక్క సంక్షేమం కోరుతూ వారిని కూడా సక్రమంగా ఇంటికి వెళ్లే విధంగా మీరు సహకరించాలి. ఈ అవకాశం ఇచ్చిన మన కాలేజ్ యజమాని మరియు మన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.